హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం అల్వాల్ లొకేషన్లో ఉన్నామండి. అల్వాల్ లొకేషన్లో లయోలా కాలేజ్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంటే 100 మీటర్స్ దూరంలో మనకు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. ఇది వచ్చేసరికి G+4 అనమాట. అన్నీ కూడా మనకి నార్త్ ఫేస్ అయితే ఉంటాయండి. ఈచ్ ఫ్లోర్ వచ్చేసి ఒకటే ఫ్లాట్ ఉంటుందండి. హాల్ సైజ్ కనుక చూసుకుంటే చాలా బిగ్ సైజ్ అయితే ఇచ్చారండి. మనకి ఇందులో సైజెస్ కనుక చూసుకుంటే 2160 ఈచ్ ఫ్లాట్ అయితే ఉంటుందండి. అలాగే 8 కార్ పార్కింగ్స్ అయితే వస్తాయండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 8 కార్ పార్కింగ్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే ఇందులో ప్రైస్ కనుక చూసుకుంటే మనకి 5600 పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారండి. స్లైట్లీ పేమెంట్ ఆప్షన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. అలాగే ఈచ్ ఫ్లోర్కి వచ్చేసరికి అంటే మనకి 2 కార్ పార్కింగ్స్ అయితే వస్తాయండి. అంటే ఇందుకు మనకి 4 lakhs అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట. ఒకసారి మనకి ఇంటర్నల్గా ఫుల్ వీడియో అయితే చూపిస్తానండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది అయితే కనుక కారిడార్ అండి. అంటే 6.6 అయితే ఉంటుందన్నమాట సైజ్. ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్. ప్రతి ఫ్లాట్కి కూడా ఇటువైపే ఉంటుందన్నమాట. అంటే లిఫ్ట్కి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందండి. అలాగే ఇది వచ్చేసరికి హ్యూజ్ సైజ్ హాల్ అండి. అంటే లివింగ్ ఏరియా కమ్ డైనింగ్ ఏరియా మొత్తం కలుపుకొని చాలా అంటే చాలా బిగ్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. సో దీని సైజ్ కనుక ఒకసారి మనం గమనిస్తే 21.8 ఇంటూ 20.10 అయితే ఉంటుందండి. చాలా పెద్ద హాల్ అనమాట. సో ఈచ్ ఫ్లోర్‌కి ఒకటే ఫ్లాట్ కాబట్టి అన్నీ కూడా అంటే రూమ్ సైజెస్ కూడా మనకి పెద్ద సైజ్ అయితే వచ్చాయండి. మీరు చూడొచ్చు. ఈ లెంత్ నుంచి అంటే 21 ఫీట్ అంటే చాలా హ్యూజ్ సైజ్ అండి. అలాగే ఈ అపార్ట్మెంట్‌లో చూసుకుంటే మనకి లిఫ్ట్ ఉంటుంది. అలాగే పవర్ బ్యాకప్ ఉంటుంది. అలాగే మున్సిపాలిటీ వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉన్నాయండి. ఇదొచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి. చూడొచ్చు. ఈ ఓపెన్ కిచెన్ సైజ్ గనక చూసుకుంటే మనకి 12x10.4 అయితే ఉంటుందండి. మనకి ఒకవైపు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఇట్లా అన్నీ కూడా మనకి డివైడ్ చేసి చాలా అంటే చాలా స్పేషియస్‌గా అయితే చేశారండి. ఇదొచ్చేసరికి యుటిలిటీ ఏరియా అండి. అంటే కిచెన్ ఔట్ సైడ్ ఉంటుందనమాట. సో, ఈ యుటిలిటీ ఏరియా సైజ్ చూసుకుంటే మనకి 14x10.4 అయితే ఉంటుందండి. చుట్టూ గూడా చాలా డెవలప్‌మెంట్స్ అంటే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే G+4, 5 అపార్ట్మెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా అంటే చాలా కన్‌స్ట్రక్షన్ చేసున్నారు. ఎవరైతే మనకి కొంపల్లికి అలాగే మనకి మెయిన్ రోడ్ నాగ్‌పూర్ హైవేకి దగ్గర కావాలనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. జస్ట్ 5600 పర్ ఎసెప్ట్ అయితే చెప్తున్నారనమాట. చూడొచ్చు. ఇదొచ్చేసరికి మనకి హాల్‌లో కామన్ టాయిలెట్ అండి. సో, ఈ కామన్ టాయిలెట్ సైజ్ కూడా చూసుకుంటే మనకి 8.8 ఇంటూ 4.4 అయితే ఇచ్చారండి. అలాగే ఈ కామన్ టాయిలెట్‌కి రైట్ సైడ్ చూసుకుంటే మనకి గెస్ట్ బెడ్‌రూమ్ అయితే ఇచ్చారండి. సో, ఈ గెస్ట్ బెడ్‌రూమ్ సైజ్ గనక చూసుకుంటే మనకి 15.2 ఇంటూ 13 అయితే ఉంటుందండి. మనం ముందుగా చెప్పినట్టుగా ఇందులో ఓన్లీ ఫ్లోర్‌కి ఒకటే ఫ్లాట్ కాబట్టి బెడ్‌రూమ్ సైజ్ కూడా మీరు చూడొచ్చండి. చాలా అంటే చాలా పెద్ద సైజ్ ఇచ్చారు. అలాగే మనకి కార్పెట్ ఏరియా చూసుకుంటే 1750 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి. అంటే మనకి సూపర్ బిల్టప్ ఏరియా వచ్చేసరికి 2160 స్క్వేర్ ఫీట్ అయితే మనకి కార్పెట్ ఏరియా వచ్చేసరికి 1750 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి ఇంచుమించుగా. అలాగే ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ అండి. అంటే ఎగ్జాక్ట్‌గా గెస్ట్ బెడ్‌రూమ్‌కి ఆపోజిట్‌లో ఉంటుందనమాట. సో, ఈ మాస్టర్ బెడ్‌రూమ్ సైజ్ గనక చూసుకుంటే మనకి 16.4 ఇంటూ 13 అయితే ఉంటుందనమాట. అలాగే ఈ లొకేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్‌గా అల్వాల్‌లోని ఫాదర్ బాలయ్య నగర్ కాలనీలో అయితే ఉంటుందండి. స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ G+4 అనమాట. ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్‌రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అండి. సో, ఈ సైజ్ గనక చూసుకుంటే మనకి 8.8 ఇంటూ 4.6 అయితే ఉంటుందండి. అంటే కామన్ టాయిలెట్ ఎంత సైజ్ అయితే ఇచ్చారో అదే సైజ్ అయితే ఉంటుంది. షవర్ కూడా ఎక్స్‌ట్రా ఉంటుందండి. ఇదండి మనకి 2 బెడ్‌రూమ్స్ అయితే గనక 2 పెద్ద సైజ్ ఇచ్చారు. ఇంకోటొచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ పక్కనే మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అయితే ఉంటుందండి. ఫైనల్‌గా ఇదొచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అనమాట. సో, ఈ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ యొక్క సైజ్ గనక చూసుకుంటే మనకి 12x11 అయితే ఉంటుందండి. ఎగ్జాక్ట్‌గా మనకి ఓన్లీ గెస్ట్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ టాయిలెట్ ఉండదండి. ఈ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ గూడా మీరు చూసుకుంటే ఇది మనకి అటాచ్డ్ టాయిలెట్ అండి. సో, ఈ అటాచ్డ్ టాయిలెట్ సైజ్ గనక చూసుకుంటే మనకి 7x4 అయితే ఉంటుందండి. అలాగే ఈ చుట్టుపక్కల మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ గూడా వెరీ నియర్ బై అయితే ఉంటాయండి. ఓఆర్ఆర్‌కి ఇన్‌సైడ్ అయితే ఉంటుందండి. ఎవరైతే తక్కువ బడ్జెట్‌లో పెద్ద ఫ్లాట్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. డైరెక్ట్ ఇదొచ్చేసరికి మనకి డైరెక్ట్ బిల్డర్ సేల్ అండి. ఎవరికీ కమిషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదనమాట. సో, డిస్క్రిప్షన్‌లో అలాగే స్క్రీన్ మీద మీకు డైరెక్ట్ బిల్డర్ నంబర్ అయితే ఇస్తాననమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకొస్తాను. థాంక్ యూ ఫర్